వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో 2 రోజుల పర్యటన ప్రారంభించారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజు పులివెందులు చేరుకున్న జగన్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బకారాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు. పర్యటనలో భాగంగా రేపు ఉదయం 9:30 జగన్ వెంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి వెళ్తారు. అక్కడ నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక అనంతరం పులివెందులకు తిరిగి వచ్చి మధ్యాహ్నం మరోసారి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఈ పర్యటన చేపట్టారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో 2 రోజుల పర్యటన ప్రారంభించారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు పులివెందుల చేరుకున్న జగన్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బకారాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ లో ఉన్నారు. మధు, చెప్పండి. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో అయితే 2 రోజులు పర్యటన ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు పులివెందులకు చేరుకున్నాడు. 2 రోజుల పర్యటన భాగంగా కడప జిల్లా కూడా చేరుకున్నాడు. అయితే 2 రోజుల పర్యటన నేపథ్యంలో బాగరాపురం క్యాంప్ ఆఫీసుల ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యల స్పష్టీకరణ రేపు నంద్యాల విగ్రహ ప్రదర్శనలో కూడా మాజీ ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు. అయితే వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గంలో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. అయితే ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన కూడా సాగుతుందని సమాచారం. ఇందులో భాగంగా ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు పులివెందులలో చేరుకున్న జగన్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాగరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రజల నుంచి వినతులు సేకరించి వారి సమస్యలు అడిగి కూడా తెలుసుకుంటారు. రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు. అయితే 2వ రోజు భాగంగా రేపు ఉదయం 9:30 వేంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి వెళ్తారు. అక్కడ నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొంటారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేసుకుని అనంతరం పులివెందులు తిరిగి వచ్చి మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుని మరోసారి క్యాంప్ కార్యంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటే వారి కష్ట సుఖాల్లో పాల్గొంటూ తర్వాత ఆయన విజయవాడ కూడా బయలుదేరతారు. స్వాతి, రైట్. థ్యాంక్ యూ మధు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.